ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధించే జీసస్ క్రీస్తుకు మన భారతదేశానికి ఏదో ఒక విడదీయలేని సంబంధం ఉందంటే మీరు నమ్ముతారా? ఇదేదో కట్టుకథ కాదు, స్వయంగా సైంటిస్టులే షాక్ అయ్యే నిజాన్ని బయటపెట్టారు. క్రైస్తవ విశ్వాసాల ప్రకారం సిలువ వేసిన తర్వాత జీసస్ శరీరాన్ని ఈ వస్త్రంతోనే చుట్టారు. వేల ఏళ్ల నాటి ఈ గుడ్డపై ఇప్పటికీ ఆయన ముఖం, గాయాల గుర్తులు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ అసలైన ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ పావడా సైంటిస్టులు ఈ వస్త్రాన్ని అత్యాధునిక టెక్నాలజీతో టెస్ట్ చేశారు. ఫలితాన్ని చూసి వారు నోరెళ్లబెట్టారు. ఆ వస్త్రం మీద ఉన్న DNA షాంపూస్ దాదాపు 40% ఇండియా మూలాలని కలిగి ఉంది. మరి ఇటలీలో ఉన్న ఈ పవిత్ర వస్త్రానికి ఇండియాకి సంబంధం ఏంటి? ఇక్కడ రెండు ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఈ వస్త్రాన్ని వేల ఏళ్లలో వేలాది మంది తాకి ఉండడం వల్ల DNA కలుషితమై ఉండొచ్చా? లేదా ఆ కాలంలోనే ఇండియా నుండి బట్టలు విదేశాలకు ఎగుమతి అయ్యేవి అంటే జీసస్ కోసం వాడిన ఆ పవిత్ర వస్త్రం మన భారతీయులు నేసిందేనా? చరిత్రలో దాగి ఉన్న మిస్టరీ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది కేవలం కోఇన్సిడెన్సా లేదా దైవిక సంబంధమా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.